డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే. మేనిఫెస్టేషన్ సంబంధించి మన ఆడియన్స్ చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో. ముఖ్యమైన డౌట్ ఏంటి అంటే, మేనిఫెస్టేషన్ అనేది మన లైఫ్లో వచ్చే మార్పు కదా, రిజల్ట్ అనేది మన లైఫ్లోకి వచ్చినప్పుడు దానికి తగ్గట్టు మనం కూడా మారాలి కదా, మనం మారడం బట్టి మనం ఆ అర్హత సంపాదించుకుంటే విశ్వం ఇస్తుందని చాలాసార్లు వంశీ గారు చెప్పారు కదా. అయితే ఎలాంటి మార్పులు మనలో రావాలి, ఎన్ని రకాలుగా మనం మారాలి అని వాళ్ళు అడిగారు. ఓకే, దీనికి మీ సమాధానం. విల్ డీకోడ్ ది సబ్జెక్ట్. నమస్కార్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. అనంత విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. సో చేంజ్, మేనిఫెస్టేషన్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి మనం చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్మేషన్ అయితేనే, చేంజ్ అయితేనే గ్రోత్ అనే స్టేజ్లోకి వెళ్తాము. బట్ ఈ చేంజ్ ఏ ఏ ఏరియాస్లో మన లైఫ్లో రావాలి అన్నది మీ క్వైరీ. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఈ 3 ఏరియాస్లో మనకి చేంజ్ అనేది రావాలి. ఒక మనిషి జన్మ తీసుకున్నాక వీ హ్యావ్ లాట్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్. అదే పాయింట్ ఆఫ్ టైంలో మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, సాడ్ ఫీల్ అవుతారు, కంప్లీట్ ఎగ్జైటెడ్గా ఉంటారు, కంప్లీట్ లో అయిపోతారు, తెలియకుండా ఒక ఎమోషన్కి గురవుతారు. లాట్ ఆఫ్ థింగ్స్ మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్స్, పరిస్థితుల వల్ల. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎఫర్మేషన్స్ చేస్తూ ఉండొచ్చు, విజువలైజేషన్స్ చేస్తూ ఉండొచ్చు, మనీ మెడిటేషన్స్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఎంతోమంది కోచెస్ దగ్గరికి వెళ్ళి క్లాసెస్కి అటెండ్ అయ్యి సబ్జెక్ట్ని ప్రిపేర్ చేస్తూ లైఫ్లో ఆచరణలో పెడుతూ ఉండొచ్చు. కానీ స్టేబుల్ బ్యాలెన్సింగ్ అన్నది రాకపోతే గనక బిగ్ అచీవ్మెంట్స్ చూడలేరు. అంటే ఎలాంటి స్టెబిలిటీ అంటారు మీరు? ఎమోషనల్గా బ్యాలెన్సింగ్గా ఉండాలి, మెంటల్లీ బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మన జీవితంలో చాలా పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్. వ్యాపారం ఒక్కసారి లాస్ అవ్వచ్చు, నచ్చిన వ్యక్తిని లాస్ అవ్వచ్చు, ఉద్యోగాన్ని లాస్ అవ్వచ్చు, పొజిషన్ని లాస్ అవ్వచ్చు, ఏదో ఒక లాస్ జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ ద్వారా బిగ్గెస్ట్ రిజల్ట్ మీరు పొందబోతున్నారు అని విశ్వం నుంచి వచ్చే చాలా సంకేతాలలో ఒక సంకేతం లాస్. సో లాస్ అవుతున్నారు అంటే జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ దేనికి గురవుతారు? ఆవేదనకు గురవుతారు, విక్టిమ్గా తయారవుతారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను అన్ని రైట్ వేలో ఎఫర్ట్స్ పెడుతున్నాను, రైట్ వేలో మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్నాను, పాజిటివ్గా ఉంటున్నాను, పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తూ ఉన్నాను, ఎవరికి నేను కీడు చేయలేదు, ఎవరికి హాని తలపెట్టలేదు, బట్ నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి లాస్ అవ్వగాన ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఎమోషనల్ స్టెబిలిటీ, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ముఖ్యంగా మేనిఫెస్టేషన్ ద్వారా బిగ్గెస్ట్ మిరాకిల్స్ని చూద్దాము అనుకుంటే, పెద్ద అచీవ్మెంట్స్ని మీరు చేస్తారు, పెద్ద అచీవ్మెంట్స్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే కనుక ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ ఉండాలి. మీరు అర్థం చేసుకోండి, ఇది ప్రకృతి ఆడించే లీల. ఇట్స్ ఎ నేచర్స్ లీల. ప్రకృతి ఆడించే ఒక గేమ్, భగవంతుడు ఆడించే ఒక గేమ్. ఈ ఎమోషనల్ స్టెబిలిటీని మీరు ఎప్పుడైతే మీ బాడీలో ఇన్కల్కేట్ చేసుకుంటారో, పరిస్థితులు ఎలా ఉన్నా మీరు న్యూట్రల్గా ఉంటారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగేటప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ ఎయిదర్ రియాక్ట్ అవుతాడు లేదా రెస్పాండ్ అవుతాడు. రియాక్ట్ అవ్వడం నెగిటివ్, రెస్పాండ్ అవ్వడం పాజిటివ్. సో మీ జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగినా, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వదు. రియాక్ట్ అన్నది నెగిటివ్. ఎందుకు నాకే ఇలా జరుగుతూ ఉంది, ఓకే ఇట్స్ ఫైన్, ఇట్స్ గాడ్స్ ప్లాన్ అని చెప్పి రెస్పాండ్ అవ్వడం ఇంపార్టెంట్. అర్థం చేసుకుని దానికి అంటే రిప్లై ఇవ్వడం, రెస్పాండ్ అని చెప్పొచ్చు. ఎస్, యాక్చువల్లీ విశ్వ నియమాల్ని అర్థం చేసుకోవాలి. ప్రాబ్లం ఏంటి అంటే, యూనివర్సల్ సబ్జెక్ట్ ఫాలో అవుతూ ఉన్నారు, ఇట్స్ ఫైన్, బట్ విశ్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి. విశ్వం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది మనకి, ఆ సంకేతాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, విశ్వం చేత మనం సంకేతాలని పొందాలి అంటే ఏ విధంగా మనం పరిపూర్ణత చెందాలి, ఈ అంశాలు తెలియట్లేదు. ఎఫర్మేషన్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుందా అంటే, మారకుండా రిజల్ట్ యాడ్ నుంచి వస్తుంది. అది నా పాయింట్. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్. ఎన్నో మేజర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, ఎంతోమంది ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉన్నారు. వాళ్ళ లైఫ్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే సబ్జెక్ట్ బ్రహ్మాండంగా తెలుసు, కానీ ఎక్కడ ప్రాబ్లము, ట్రాన్స్ఫర్మేషన్కి వాళ్ళు రెడీగా లేరు. ఒక రోజులో 24 గంటల సమయం ఉంది. 24 గంటల సమయంలో పడుకుంటాము, పర్సనల్ లైఫ్, ఉద్యోగం, ఫ్యామిలీ,
పిల్లలు, హెడేక్స్, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు, ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఇన్ని కార్యాలు ఉన్నాయి. ఇంత ప్రాసెస్లో ప్రతిరోజు మన నిజ జీవితంలో ఈ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఎలా ఆచరణలో పెట్టాలన్నది మిస్సింగ్ లింక్. అంటే మీ వర్క్షాప్స్తో ఇదే కదా మీరు మెజారిటీ మనం గైడ్ చేస్తుంది అదే. ఎఫర్మేషన్ నేను ఎప్పుడు పెద్దగా ఫోకస్ చేయను. వై? గూగుల్ చేస్తే వస్తుంది. గూగుల్ చేస్తే వచ్చే సబ్జెక్ట్ని ఇంకా నేనెందుకు చెప్పాలి? నన్నెందుకు విశ్వం నిశ్చయించుకుంది లోక కళ్యాణం కొరకు, యూనివర్సల్ మెసెంజర్గా నన్నెందుకు సెలెక్ట్ చేసింది? బేస్ రూట్స్ నుంచి జనాల ఆలోచనలు మారాలా, అదే మనం క్లాసెస్లో గైడ్ చేస్తూ ఉన్నాం. మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద రూట్. ఇప్పుడు కలుపు మొక్క వచ్చింది, పైన కట్ చేసాం అనుకోండి, మళ్ళీ గ్రో అవుతుంది. అదే వేరు వ్యవస్థ నుండి తీసి పడేస్తే కలుపు మొక్క వచ్చే సోర్సే లేదు, ఛాన్సే లేదు. అంటే వర్క్షాప్స్ నుంచి ఇలాంటి ప్రోగ్రామింగ్ ఏదైతే వాళ్ళ మైండ్లో ఉందో అది మొత్తాన్ని మీరు అరేంజ్ చేస్తున్నారంట. కంప్లీట్ న్యూరాన్స్ని చేంజ్ చేస్తూ ఉన్నాం, మెమొరీని రీప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం, కాన్షియస్ లెవెల్ని పెంచుతున్నాం. లెవెల్ ఆఫ్ కాన్షియస్ 3D 4D 5D, విచ్ మీన్స్ బాడీ, మైండ్, సోల్, హార్ట్ కోహరెన్స్ జరగాల, సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అవ్వాలి. అలా అలైన్ అయిన రోజు లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ 3D నుండి 4Dకి, 4D నుండి 5Dకి వెళ్తుంది. ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ పెరిగే ప్రాసెస్లో ఈ మేనిఫెస్టేషన్కి సంబంధించి కొన్ని మార్పుల్ని ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రాసెస్లోనే చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. అప్ టు థర్డ్ ఐ, అప్ టు క్రౌన్ చక్ర వరకు ఎవరికైతే యాక్టివేషన్లో ఉంటుందో మేనిఫెస్టేషన్, ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఆ మార్పు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం ప్రాక్టికల్గా వాళ్ళ చేతులను పట్టుకుంటూ నడిపిస్తూ ఉన్నాం. గుడ్ థింగ్ ఏంటంటే అసలు అమేజింగ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. నేనే ఆశ్చర్యానికి గురవుతా ఉన్నా. ఒరిని ఇంత గట్టిగా పట్టుకున్నారు ఆ సబ్జెక్ట్ని, ఇట్లాంటి వాళ్ళకి ఇంకేదైనా నేను చెయ్యాలి అని చెప్పి విశ్వానికి వేడుకుంటా ఉన్న ఆ శక్తిని ప్రసాదించు నాకు అని చెప్పి. ఒక 25,000 ఇన్కమ్ ఉన్న వ్యక్తి ఏదో బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు 100 crores ప్రాజెక్ట్ సైన్స్ చేస్తూ ఉన్నారు. డూ యూ థింక్ ఇట్స్ ఎ స్మాల్ థింగ్? డెఫినెట్లీ బిగ్గెస్ట్ మిరాకిల్ అది. నార్మల్ పీపుల్కి అర్థం కాని పరిస్థితి. నాకేం అర్థమైంది అంటే ఎంత బాగా ఆచరణలో పెడతా ఉన్నారు వీళ్ళు అని చెప్పి. సో మీ కొరకే నేను చెప్తా ఉన్నా, ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మేబీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో మీరు వాచ్ చేస్తూ ఉంటే, ఫర్ ద ఫస్ట్ టైం నన్ను మీరు చూస్తూ ఉంటే, ఫర్ ద ఫస్ట్ టైం మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, ఇలాంటి పదాలు ఫర్ ద ఫస్ట్ టైం మీరు వింటున్నారా? కంగ్రాచులేషన్స్ మై డియర్. యూనివర్స్ మిమ్మల్ని చూస్ చేసుకుంది ది బెస్ట్ మీకు ఇవ్వడానికి. నామ్కా వాసి ఈ సబ్జెక్ట్ ముందుకు రాదు. దెర్ ఈజ్ నో కోఇన్సిడెన్స్ ఎట్ ఆల్. లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు అసలు. దెర్ ఈజ్ ఎ పర్పస్, దెర్ ఈజ్ ఎ రీజన్. మీ కొరకు చాలా ప్రోగ్రామ్స్ ఇన్ లైన్ ఉన్నాయి. యూ హ్యావ్ టు ప్లాన్. సార్, అంటే ఈ వర్క్షాప్స్తో చాలామందికి ముఖ్యంగా మీరు చెప్పిన మెయిన్ థింగ్ ఏంటంటే సింక్రోనిసిటీ. ఎస్, అది జరుగుతుంది. దానివల్ల ఐ థింక్ నేను విన్నాను, ఇది మేనిఫెస్టేషన్ మీ స్టూడెంట్స్ జరిగిందని చెప్పేసి. XUV700 కార్ కొనడం కానీ, లేకపోతే ఈ 100 crore ప్రాజెక్ట్ రావడం కానీ, అసలు 100 crore ప్రాజెక్ట్ రావడం అనేది ఇట్స్ లైక్ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఆల్ అబౌట్ వాళ్ళ దృఢ సంకల్పం ఎంత స్ట్రాంగ్ గా ఉందో స్టూడెంట్ బట్టి ఉంటుంది. 100% వాళ్ళ ఆచరణలో పెడతా ఉన్నారు. వాళ్ళ ఆచరణకు తగ్గట్టు విశ్వానికి మెచ్చి విశ్వం ఆశీర్వదించడం స్టార్ట్ చేసింది. సో ఇలాంటి స్టూడెంట్స్లో మీరు కూడా ఒకరు అవ్వాలనుకుంటున్నారా? మీ లైఫ్లో కూడా ఇలాంటి పెద్ద మిరాకిల్స్ జరగాలి అనుకుంటున్నారా? మీ లైఫ్కి సంబంధించి మీకున్న ప్రాబ్లమ్స్ ఒకటి ఎత్తు అయితే, మీ లైఫ్లో మీరు కావాలనుకుంటున్న కోరికలు, విషయాలు, మీరు అనుకుంటున్న అచీవ్మెంట్స్ మరొక ఎత్తు. దీన్ని ఎప్పుడైతే భూస్థాపితం చేస్తారో అప్పుడు మీరు అనుకున్న విషయాలను సాధించే శక్తి, ఆ సామర్థ్యం మీరు పొందుతారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలని నిక్షిప్తం చేసి, నిగూఢమైన సీక్రెట్స్ని కలిపి ఎన్నో విషయాలను తెలియజేస్తూ వర్క్షాప్స్ అయితే సార్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అందులో రిజల్ట్స్లో భాగంగానే చాలామందికి మేము ఇందాక మాట్లాడుకున్నట్లు ఎన్నో మేనిఫెస్టేషన్ జరిగి ఉన్నాయి. ఈ మేనిఫెస్టేషన్ అనేది ఏ విధంగా చేయాలి, దీనికి మీరు ఏ విధంగా సిద్ధం అవ్వాలి, తర్వాత మీరు ఏ విధంగా మైండ్ని ట్యూన్ చేసుకోవాలి, మీ హార్ట్ని, బాడీని కోహరెన్స్ ఏ విధంగా చేరగాలి, వీటన్నిటికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఈ వర్క్షాప్లో ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ వర్క్షాప్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి సంబంధించి మీరు ఎటువంటి డీటెయిల్స్ కావాల్సిన, స్పెసిఫిక్గా పర్సనల్గా కలిసి వంశీ గారితో టీచింగ్స్ తీసుకోవాలనుకున్నా సరే పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి రెడీగా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా సార్ని కలవచ్చు. మీకోసం సార్ ఇప్పుడు అవైలబుల్గా ఉంటారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.